హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఇంతే నా కథ అని ప్రశ్నించుకున్నారా? ప్రతిరోజు అదే జీవితం, అదే రొటీన్, అదే సాకులు, సౌకర్యం అనే జైల్లో బందీగా మారిపోయినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ లోపల ఉన్న అసలైన శక్తిని ఎప్పుడైనా రుచి చూసారా? ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈయన్ని ఒక శక్తి అని కూడా అంటారు. సమాజం, సైన్స్ చివరికి తన సొంత శరీరం నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు నరకాన్ని సైతం నవ్వుతూ ఎదుర్కొన్న ఒక మనిషి కథ ఇది. 140 కిలోల బరువుతో, విరిగిన ఆత్మ విశ్వాసంతో పాతాళంలో ఉన్న ఒక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మనిషిగా ఎలా మారాడు? ఇది డేవిడ్ గాగిన్స్ కథ. ఓటమి అంచున ఉన్న ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. మీ లోపల నిద్రపోతున్న సైనికుణ్ణి మేల్కొలిపే కథ. డేవిడ్ గాగిన్స్. ఈ పేరు ఒకప్పుడు ఎవ్వరికీ తెలియదు, కానీ ఈ పేరు వెనక ఉన్న సంకల్పం, పట్టుదల పర్వతాలను సైతం పిండి చేయగలదు. అతను రాసిన కాంట్ హర్ట్ మీ అనే పుస్తకం ద్వారా ప్రపంచానికి అతని ఉక్కు సంకల్పం పరిచయం అయింది. ఈ రోజు ఆ సంకల్పం అనే నిప్పు వేడిని మనం కూడా రుచి చూద్దాం. అతను తన దారికి అడ్డొచ్చిన ప్రతి అడ్డంకిని ఎలా విధ్వంసం చేశాడో తెలుసుకుందాం. ద చైల్డ్హుడ్. తండ్రి మనకు రక్షణ, కానీ ఆ తండ్రే ఒక రాక్షసుడైతే ఆ తండ్రి చేతుల్లోనే ప్రతిరోజు నరకం చూస్తే? డేవిడ్ గాగిన్స్ బాల్యం ఇదే. ఆటపాటల వయసులో అతని నాన్న చేతుల్లో అంతులేని దెబ్బలు, క్రూరమైన హింసను తను చూశాడు. తల్లిని కూడా కళ్ళెదుటే కొట్టేవాడు. ఈ భయానక దృశ్యాలు అతని మెదడులో చెరుగని ముద్ర వేశాయి. 8 ఏళ్ల వయసులో తల్లితో కలిసి ఆ నరకం నుంచి పారిపోయాడు, తప్పించుకున్నాడు. కానీ ఒక నరకం నుండి బయటపడిన పేదరికం అనే మరో నరకంలో చిక్కుకున్నాడు. ఈ గాయాల వల్ల కలిగిన టాక్సిక్ స్ట్రెస్ అతని చదువుని నాశనం చేసింది, ఏకాగ్రతను సున్నా చేసింది, ఆత్మవిశ్వాసాన్ని పాతాళంలోకి నెట్టేసింది. ద టీనేజ్. బాల్యంలో పడిన గాయాలు అతన్ని యుక్త వయసులో పూర్తిగా ఓటమి వైపు నెట్టాయి. నేను దేనికి పనికి రాను అనే భావన అతనిలో లోతుగా పాతుకుపోయింది. ఏదో ఒక ఆశతో ఎయిర్ ఫోర్స్లో చేరాలని ప్రయత్నించాడు. దానికోసం కష్టపడి చదివాడు. కానీ ఎయిర్ ఫోర్స్లో అత్యంత కఠినమైన పారా రెస్క్యూ విభాగంలో చేరాలి అంటే స్విమ్మింగ్ తప్పనిసరి. గాగిన్స్కి నీళ్ళంటే చాలా భయం. ఈత రాదు. మళ్ళీ అదే ఓటమి. మనిషి ఓటమికి అలవాటు పడితే దానికి బానిసైపోతాడు. గాగిన్స్ కూడా అంతే. ముందుగా పెస్ట్ కంట్రోల్లో పనిచేశాడు. ఆ తర్వాత కడుపు నిండా చాక్లెట్లు, మిల్క్ షేక్లు తినేసేవాడు, తాగేసేవాడు. డజన్ల కొద్ది డోనట్స్ తినేవాడు. ఇంటికి వెళ్తే తల్లి ప్రేమతో స్వీట్లు చేసి పెట్టేది. మరి దీని ఫలితం 90 కిలోల నుండి దాదాపు 140 కిలోల బరువుకి వెళ్ళిపోయాడు. చదువు లేదు, టాలెంట్ లేదు, విరిగిన మనసు, ఉబ్బిన శరీరం. అతని కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు. కానీ అక్కడే అసలైన యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధం జరగడానికి మెయిన్ కారణం ఒక అద్దం. అతను తనను తాను అద్దంలో చూసుకున్నాడు. కానీ ఈసారి అతను చూసింది తన ప్రతిబింబాన్ని కాదు, ఒక అబద్ధాల కోరిని, ఒక సోమరిని, ఒక ఓడిపోయిన వాడిని చూశాడు. ఆ అద్దం ముందు నిలబడి తన తప్పులను, తన బలహీనతలను ఒక నోటు మీద రాసి ఆ అద్దానికి అతికించాడు. నేను లావుగా ఉన్నాను, నేను చదువులో వెనకబడ్డాను, నేను అబద్ధాలు చెప్తున్నాను, ఇలాంటి కఠినమైన నిజాలను రోజు ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. దీన్నే డేవిడ్ గాగిన్స్ అకౌంటబిలిటీ మిర్రర్ అని అంటున్నారు. మనల్ని మనం మార్చుకోవాలి అంటే ముందు మనల్ని మనం నిజాయితీగా అంగీకరించాలి. మనం చేస్తున్న తప్పుల్ని ముందు మనం తెలుసుకోవాలి అండ్ దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడే మనలో మోటివేషన్ మొదలవుతుంది. ద మోటివేషన్. ఒక రోజు రాత్రి టీవీలో నేవీ సీల్స్ ట్రైనింగ్ మీద ఒక డాక్యుమెంటరీ చూశాడు. అది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మిలిటరీ ట్రైనింగ్. వాళ్ళ మానసిక దృఢత్వం, శారీరక శక్తిని చూసి గాగిన్స్ లోపల ఏదో ఒక స్పార్క్ వచ్చింది. ఒకే ఒక్క ఆలోచన, నాకు ఇది కావాలి, నేను నేవీ సీల్ అవ్వాలి అని అనుకున్నాడు. వెంటనే నేవీ రిక్రూట్మెంట్ ఆఫీసులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు కాల్ చేస్తూ ఉండేవాడు. అతని పట్టుదల చూసి ఒక అధికారి చెప్పాడు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 నెలల్లో మొదలవుతుంది, కానీ దానికి ఒక సమస్య ఉంది. ఈ ప్రోగ్రామ్ కి నువ్వు అర్హత పొందాలంటే దాదాపు 45 కిలోలు తగ్గాలని చెప్పాడు. సమయం కేవలం 90 రోజులు. ఈసారి గాగిన్స్ పారిపోవడానికి సిద్ధంగా లేడు. తనని తాను శిక్షించుకోవడానికి సిద్ధపడ్డాడు. 3 నెలల్లో 45 కిలోలు తగ్గాలి. ఇది ఎవరికైనా అసాధ్యం. ఆ సమయంలో అతని మెదడు కూడా నీ వల్ల కాదు, వదిలే అని చెప్పింది. కానీ ఇక్కడే గాగిన్స్ ఒక మానసిక ఆట ఆడాడు. అదే ద వాట్ ఇఫ్ గేమ్. ఒకవేళ నేను విఫలమైతే అని ఆలోచించే బదులు, ఒకవేళ నేను నిజంగా నేవీ సీల్ అయితే, ఒకవేళ నా కథ వేలాది మందికి స్ఫూర్తిగా మారితే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను భయాన్ని కాదు, విజయాన్ని ఊహించుకున్నాడు. ఆ ఊహే అతనికి అసాధారణమైన శక్తినిచ్చింది. ద క్యాలస్డ్ మైండ్. గాగిన్స్ తన మీద తానే యుద్ధం ప్రకటించుకున్నాడు. అతని దినచర్య ఒక నరకంలా ఉండేది. పొద్దున్నే 4:30 గంటలకు లేవడం, 2 గంటలు ఎక్సర్సైజ్ చేయడం, ఆ తర్వాత 2 గంటలు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేవాడు. ఆ తర్వాత జిమ్ లో ప్రతి వ్యాయామాన్ని 5 సెట్లు, 150 నుంచి 200 రిపిటేషన్లు,
ఒక సోమరిగా ఉన్న వ్యక్తి ఇంత రాక్షసంగా ఎలా మారగలిగాడు? సమాధానం అదే, ద క్యాలెస్డ్ మైండ్. ఎలాగైతే రోజు బరువులు మోస్తే చేతులకి కాయలు కాస్తాయో దాన్ని క్యాలెస్ అంటారు. అలాగే మన మెదడు కూడా మనం చేయలేము అని అనుకున్న పనిని పదే పదే బలవంతంగా చేసినప్పుడు మన మెదడు కూడా మొదట తిరస్కరిస్తుంది. కానీ మనం ఆపకుండా ఆ పనిని చేస్తూ ఉంటే ఆ నొప్పికి, ఆ కష్టానికి మన మెదడు అలవాటు పడుతుంది. అది క్యాలెస్డ్ మైండ్గా, అంటే ఒక ఉక్కు కవచంలా మారుతుంది. కష్టం అనేది దూరం నుండి చూస్తే ఒక భూతంలా కనిపిస్తుంది, కానీ మనం దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్లే కొద్దీ అది చిన్నదై బలహీనపడుతుంది. ఈ సూత్రంతోనే గాగిన్స్ తన శరీరాన్ని, మనసుని ఆయుధాలుగా మార్చుకుని నేవీ సీల్స్ ట్రైనింగ్ కి అర్హత సాధించాడు. ఆ ట్రైనింగ్ లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచి తన కలను నిజం చేసుకున్నాడు. నేవీ సీల్స్ ట్రైనింగ్ లో సెలెక్ట్ అవడం ఒక ఎత్తు అయితే, ఆ నరకాన్ని తట్టుకోవడం మరో ఎత్తు. అతను హెల్ వీక్ లో 2 సార్లు విఫలమయ్యాడు. హెల్ వీక్ అంటే ఒక కష్టమైన ఛాలెంజ్, చాలా కష్టం. ఒకసారి అనారోగ్యంతో, మరోసారి తీవ్రమైన గాయంతో ఈ హెల్ వీక్ నుంచి బయటకు వచ్చాడు. ఏ సామాన్య మానవుడైనా అక్కడితో తన కలల్ని వదిలేస్తాడు, కానీ గాగిన్స్ కాదు. అతనిది క్యాలెస్డ్ మైండ్. ఓటమి అతన్ని ఆపలేదు, దానికి అలవాటు పడేలా చేసింది. 3వ సారి తిరిగి వచ్చి ఆ నరకాన్ని జయించాడు. ప్రతిరోజు ఉదయం చల్లటి నీళ్లతో స్నానం చేయడం, తనకి ఇష్టం లేని వ్యాయామం మళ్ళీ మళ్ళీ అదే చేయడం, కావాలని అసౌకర్యాన్ని వెతుక్కుని అదే పని చేసేవాడు. ఎందుకంటే గాగిన్స్ అనేవాడు ఇలా చేయడం ద్వారా మనం మన మెదడుకి ఉక్కు కవచం, ఒక ఆర్మర్ ప్లేట్ ని తొడుగుతున్నామని. జీవితం మన మీద విసిరే పెద్ద సవాళ్లకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అంటే మనల్ని మనం అసౌకర్యంలోకి నెట్టుకోవాల్సిందే. మిషన్ ఇంపాసిబుల్ అండ్ ద 40% రూల్. నేవీ సీల్ అయ్యాక కూడా గాగిన్స్ ఆగిపోలేదు. తన పరిమితుల్ని ఎలా పెంచుకుంటూ వెళ్లాలో అతను తెలుసుకుంటూనే ఉన్నాడు. అతనికి బ్యాడ్ వాటర్ 135 గురించి తెలిసింది. ఇది మ్యారథాన్లకే రారాజు. ఎడారిలో ఎత్తైన ప్రదేశాల్లో 217 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తాలి. ఈ రేసులో 160 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత అతని శరీరం కుప్పకూలిపోయింది. కాళ్ళ ఎముకలు విరిగిపోతున్నట్టు నొప్పి వచ్చేసింది. ఇంకా అతని కిడ్నీలు అయితే పాడైపోయాయేమో అన్నట్టు సంకేతాలు ఇచ్చేసింది. అతని మైండ్ అరిచి చెప్పింది, ఆపే, చచ్చిపోతావు, నీ వల్ల కాదు అని చెప్పేసింది. అప్పుడు గాగిన్స్ తన రహస్య ఆయుధాన్ని వాడాడు. అదే ద 40% రూల్. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, అంటే సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం, మనం ఇక నా వల్ల కాదు అని ఆపేద్దాం అనుకున్నప్పుడు మనం మన శారీరక సామర్థ్యంలో కేవలం 40% మాత్రమే వాడి ఉంటాం. మిగిలిన 60% శక్తిని మన మెదడు భయం వల్ల దాచిపెడుతుంది. గాగిన్స్ తన మెదడుతో అప్పుడు ఇలా వాదించాడు, ఇది నొప్పి కాదు, ఇది నా మెదడు చెబుతున్న అబద్ధం. నేను వాడింది 40% మాత్రమే, ఇంకా నాలో 60% యుద్ధం మిగిలే ఉంది. ఈ ఒక్క ఆలోచనతో అతను తన శరీరాన్ని అధిగమించి కేవలం 30 గంటల్లో 217 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఎలాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేకుండా అతను గెలిచాడు. ఆ అల్ట్రా మ్యారథాన్ లో అతను కేవలం తన శరీరంతోనే కాదు, తన పోటీదారుల మెదళ్లతో కూడా యుద్ధం చేశాడు. ఇక్కడ అతను వాడిన ఆయుధం టేకింగ్ సోల్స్. ఎవరైనా అలిసిపోయి కనిపిస్తే వాళ్ళ పక్క నుంచి రెట్టించిన ఉత్సాహంతో పరిగెత్తేవాడు. అతని అసాధారణ సంకల్పాన్ని చూసి ఇతన్ని ఓడించడం అసాధ్యం అని వాళ్ళు మానసికంగా కుప్పకూలిపోయేవాళ్ళు. అతను వాళ్ళ శరీరాన్ని కాదు, వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వర్క్ ఎథిక్ అండ్ ద కుకీ జార్. ఈ కాలంలో మనందరం కూడా సులభమైన మార్గాలను వెతుక్కుంటున్నాం, కానీ గాగిన్స్ ఒకటే చెప్తాడు, విజయానికి షార్ట్ కట్లు లేవు. కఠోర శ్రమ, పని పట్ల రాక్షసత్వంగా మనం ప్రవర్తించాల్సిందే. ఇది ఒక్కటే దారని చెప్తున్నాడు. కుటుంబం, వినోదం ముఖ్యమే, కానీ నీ పనిని పూర్తి చేసి నీ లక్ష్యాన్ని సాధించిన తర్వాతే మనం వాటికి విలువ ఇవ్వాలి. అతను చెప్పిన ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ద కుకీ జార్. మీ జీవితంలో మీరు సాధించిన ప్రతి విజయాన్ని, అది స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అయినా, చిన్నప్పుడు ఏదైనా పోటీలో గెలిచినా, వాటిల్ని ఒక కుకీలా, ఒక చాక్లెట్లా, ఒక బిస్కెట్లా భావించి మీ మైండ్లో ఉన్న ఒక జాడీలో దాచుకోండి. ఎప్పుడైనా మీరు ఓడిపోయినప్పుడు, నా వల్ల కాదు అని అనిపించినప్పుడు ఆ కుకీ జార్ తెరిచి ఒక విజయాన్ని బయటకు తీసి రుచి చూడండి. ఆ విజయం మీకు గుర్తు చేస్తుంది, నేను ఒకప్పుడు గెలిచాను అంటే నేను మళ్ళీ గెలవగలను. ఈ కుకీ జార్ నుండే గాగిన్స్ తన అసాధారణమైన ప్రయాణంలో శక్తిని పొందాడు. విజయాల్ని కుకీ జార్లో దాచుకోవడం ఎంత ముఖ్యమో మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. దీనికోసం గాగిన్స్ మిలిటరీ నుండి ఒక టెక్నిక్ ని అరువు తెచ్చుకున్నాడు. అదే ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్, ARR. ప్రతి పని తర్వాత, గెలిచినా ఓడినా, అతను ఒక నివేదిక, అంటే ఒక రిపోర్ట్ ని రాసుకునేవాడు. నేను ఎక్కడ మెరుగుపడాలి, నా బలహీనత ఏమిటి అని తనని తాను క్రూరంగా ప్రశ్నించుకునేవాడు. ఇది మనల్ని మనం నిందించుకోవడం కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. నిన్నటి కంటే ఈ రోజు 1% ఉత్తమంగా మారడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. మరి మన జీవితంలో గాగిన్స్ ఎలా ఉపయోగపడతాడు? ముందుగా యూజ్ ద అకౌంటబిలిటీ మిర్రర్. మార్పుకి మొదటి అడుగు సాగులు చెప్పడం ఆపడం. ఈ రోజే మీ అద్దం ముందు
ముందు నిలబడండి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న బలహీనతలు, మీరు చెప్పుకుంటున్న అబద్ధాలు, ఇవన్నీ ఏమిటో నిజాయితీగా ఒప్పుకోండి. వాటిని రాయండి. ఆ నిజాన్ని ప్రతిరోజు ఎదుర్కోండి. బాధ్యతను స్వీకరించండి. రెండోది, ప్లే ద వాట్ ఇఫ్ గేమ్. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మీ మెదడు ఒకవేళ నేను విఫలమైతే అని అడుగుతుంది. దానికి బదులుగా మీరు దాన్ని తలకిందులుగా ప్రశ్నించండి. ఒకవేళ నేను గెలిస్తే, ఒకవేళ నేను అందరినీ తప్పని నిరూపిస్తే, ఒకవేళ నా జీవితం ఒక విజయ గాథగా మారితే అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భయానికి బదులుగా విజయాన్ని ఊహించుకోండి. ఆ ఊహే మీకు శక్తినిస్తుంది. ఆర్మర్ ప్లేట్ యువర్ మైండ్. సౌకర్యం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కావాలనే కష్టాన్ని వెతుక్కోండి. చల్లటి నీళ్ళతో స్నానం చేయండి. మీకు ఇష్టం లేని వ్యాయామం చేయండి. ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాల్ని రోజు జయించడం ద్వారా మీరు మీ మెదడుకి ఒక ఉక్కు కవచాన్ని తొడుగుతారు. ఇది జీవితం మీ మీద విసిరే పెద్ద సవాళ్లకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అప్లై ద 40% రూల్. మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఇక నా వల్ల కాదని మీ శరీరం మనసు అరిచినప్పుడు గుర్తుంచుకోండి, మీరు మీ సామర్థ్యంలో కేవలం 40% మాత్రమే వాడారు. అది నొప్పి కాదు, అది మీ మెదడు చెబుతున్న ఒక అబద్ధం. మీలో ఇంకా 60% యుద్ధం చేసే శక్తి దాగి ఉంది. ఓపెన్ యువర్ కుకీ జార్. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మీ కుకీ జార్ తెరవండి. మీ జీవితంలో మీరు సాధించిన పాత విజయాలను, కష్టాలను దాటిన సందర్భాలను గుర్తు చేసుకోండి. ఆ విజయాలు నేను ఒకప్పుడు గెలిచాను అంటే నేను మళ్ళీ గెలవగలను అనే నమ్మకాన్ని ఇస్తాయి. మీ గతాన్ని ఒక ఇంధనంగా వాడండి, బరువుగా కాదు. కండక్ట్ అండ్ ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్. గెలిచినా ఓడినా ప్రతి అనుభవం ఒక గుణపాఠమే. మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఈ రోజు ఏం బాగా చేశాను, ఏం తప్పు చేశాను, రేపు ఎలా 1% నేను మెరుగవ్వాలి. ఈ నిజాయితీపరమైన రిపోర్ట్ భావోద్వేగాలు లేకుండా మిమ్మల్ని నిరంతరం అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎంత కష్టంలో ఉన్నా, మీ అడ్డంకులు ఎంత పెద్దవిగా ఉన్నా, మీరు ఒక్కసారి అద్దంలో చూసుకుని ఒకటే చెప్పుకోండి, కాంట్ హర్ట్ మీ. నన్ను ఏది గాయపరచలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్ లో నన్నేది ఆపలేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.